హలో గాయ్స్, వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు గోవా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దోరగా పడిన 2 జామకాయలు తీసుకొని పై లేయర్ కట్ చేసి గుజ్జుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ పాలు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న జామకాయ పై లేయర్కి అద్దాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న జామకాయల్లోకి జ్యూస్ని పోసుకోవాలి. జ్యూస్ని పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ నార్మల్గా తాగినా కానీ చాలా యమ్మీగా ఉంటుంది. జామకాయ తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జామకాయలో B3, B6 విటమిన్స్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. జామకాయ తినడం వల్ల డైజెషన్కి కూడా చాలా యూజ్ అవుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.